హలో అండి. ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేస్తాను. పెద్ద ఉసిరి పచ్చడి చాలాసార్లు టీవీలో చూశాను అందరూ చేయడము. నేను కూడా చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కాకపోతే ఇందులో నేను ఆవు పిండి వేయట్లేదండి. కొంచెం మా మదర్కి వాళ్ళకి బీపీ ఉంది కాబట్టి నేను మెంతి పిండి వేస్తున్నాను. మెంతి పౌడర్ వేసి చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఈ పెద్ద ఉసిరి తీసుకున్నానండి, 1/2 కిలో తీసుకున్నాను. దాన్ని డీప్ ఫ్రై చేస్తాను. శుభ్రంగా వాటిని కడిగేసి తుడిచేసాను, ఆరబెట్టేశాను. జస్ట్ ఎయిర్ డ్రై అన్నమాట. గాలికి ఆరబెట్టేసి తుడిచేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాను. సో ఐరన్ పెనం అయితే బాగుంటుంది అనేసి ఐరన్ కడాయి తీసుకుని అందులో ఈ పెద్ద ఉసిరికాయలను వేసేసి శుభ్రంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటాను, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో ఉసిరికాయ అంటేనే వైటమిన్ సి కదండి. అందులోనూ మనం ఈ ఉసిరికాయ రోజు కూడా తినడం మంచిది. ఈ విధంగా హెల్తీగా కూడా మనం పచ్చడి పెట్టుకోవచ్చు. ఆవు పిండిని అవాయిడ్ చేసి మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యం అండి. మెంతి పౌడర్తో ఆ రుచే వేరు. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి. సో ఒకటి మనం కనుక పట్టుకొని చూస్తే ఉడికిపోయినట్టు తెలిసిపోతుందండి మనకి. అందుకనే మనం పచ్చడి పెట్టిన మర్నాడే తినేయచ్చు, ఆ రోజే తినేయచ్చు కూడా కలుపుకుని. అంతేగాని నిలవ పెట్టి ఊరాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు నేను అవి తీసేసుకున్నాను గిన్నెలోకి. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 7 to 8 ఎండుమిర్చి తీసుకున్నాను. 1/2 కిలో మనం ఉసిరికాయలు తీసుకున్నాం కదండి, 7 to 8 ఎండుమిర్చి తీసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక 20 వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని ఒలి చేసి దాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ వీడియో మిస్ అయిందండి. అందుకని నేను ఇప్పుడు ఈ ఎండుమిర్చిని, ఈ వెల్లుల్లిపాయలు డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేశాను. ఈ రెండింటిని నేను దీంట్లోకి తీసేసుకున్నాను, ఈ సటన్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ చింతపండు పులుసు అండి. 1 కప్పు తీసుకున్నాను చింతపండు పులుసు. లేదంటే చాలామంది ఏం చేస్తారంటే వేడి నీటిలో చింతపండు వేసి బాగా పిసికేసి తీసుకుంటారు. నేను ఇక్కడ ఏం చేశానంటే మామూలు నీటిలోనే వేసి 1 కప్పు కొద్దిసేపు నానబెట్టిన తర్వాత శుభ్రంగా పల్పు తీసుకుని ఈ ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను అనమాట. ఒక 2-3 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే ఈ శుభ్రంగా ఇది ఉడికిపోద్దండి. ఆ తర్వాత నేను 1 స్పూన్ ఆవాలు వేసుకుంటాను. అంటే ఆవాలు అవాయిడ్ చేశాను, కాకపోతే ఏంటంటే కొంచెం ఆవాలు వేసుకుంటే కానీ బాగోదు అంటారు కదా చాలామంది. అందుకని కొద్దిగా ఆవు పొడి కాకుండా కొద్దిగా ఆవాలు వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం 1/2 కిలో ఉసిరికాయలకి 1 కప్పు కారం వేసుకున్నాను, 1/2 కప్పు ఉప్పు వేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోవచ్చు. 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకున్నాను, 2 స్పూన్లు మెంతుల పౌడర్ వేసుకున్నాను. ఈ ధనియాలు మెంతులు నేను వేపలేదండి, పచ్చివే పౌడర్ వేసుకున్నాను. ఎందుకంటే ఇందులో వేడివేడి నూనె వేస్తాం కదా. 1 స్పూన్ పసుపు వేసుకుని శుభ్రంగా మిక్స్ చేశానండి. ఈ మిక్స్ చేసేటప్పుడు మీరు రుచి చూసుకోవచ్చు, ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కారం యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత నేను కొద్దిగా రుచి చూసి కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే 1 కప్పుకి 1 కప్పు తీసుకున్నాను కదండి, ఇందాక నేను సగం వేసాను కాబట్టి ఆ మిగతా కారం కూడా నేను వేసేసుకుంటాను, మిగతా ఉప్పు కూడా నేను వేసేసుకుంటాను. అంటే 1/4 కిలో ఉసిరికాయలకి 1 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు వేసుకున్నాను, 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకున్నాను, 2 స్పూన్లు మెంతి పౌడర్ వేసుకున్నాను, 1 స్పూను పసుపు వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనము ఆయిల్ ఉంది కదండి, బాగా హీట్ తోటి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ వేడివేడిగా ఉండగానే అందులో మనం ఈ చింతపండు పులుసు వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అలాగే ఆవాలు కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఆ మిక్చర్ని మొత్తం ఇందులో వేసేయాలండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఇదిగో ఇలా కలిపి పెట్టుకున్న ఉసిరికాయల్లో ఆ వేడి నూనె వేసేసుకోవాలన్నమాట. వేసుకుని శుభ్రంగా స్పూన్తో తిప్పుకోవాలి. అలాగే ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదండి, ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకునేవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చూసారా, ఆయిల్ వేడిగా ఉందండి.
కాబట్టి మనం స్పూన్ తోటి తిప్పుకోవాలి, బాగా కలిగి పెట్టుకోవాలి. స్పూన్ తోటి బాగా కలిగి పెట్టుకుని స్పూన్ తోటి మొత్తం ముక్కలంతటికి ఈ వేడి నూనె, ఇప్పుడు మనం పచ్చి వేసాను కదండి, ధనియాల పౌడర్ ఏంటి, మెంతుల పౌడర్ ఏంటి, ఇవన్నీ పచ్చి వేసాను కదా, ఈ హీటెడ్ ఆయిల్లో బాగా అవి కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. సో మనము ఈరోజు పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, బయటే పెట్టేయాలి. ఇది వెంటనే స్టోరేజ్లో పెట్టకూడదు, ఈ విధంగానే వదిలేయాలి. ఒక 2 రోజులు నేను బయట వదిలేస్తానండి ఇలాగా. అప్పుడు బాగా ఆయిల్ పీలుస్తాయి అన్నమాట ఇవి. సో ఆయిల్ పీల్చి థిక్నెస్ వస్తుంది. సో రోజుకి 2 సార్లు కలుపుతానండి నేను. ఫస్ట్ డే 2 సార్లు కలిపి పెట్టేస్తాను. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి కలిపేస్తాను. ఆ మర్నాడు కూడా పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి కలిపేస్తాను. ఇలాగా ఒక్కరోజు కాదు, 2 రోజులు బయట పెట్టేయడం మంచిది. ఈ 2వ రోజు అయిన తర్వాత మనకి బాగా థిక్గా అయిపోద్దండి పచ్చడి. శుభ్రంగా పీల్ చేస్తాయి అన్నమాట. ఇవి బాగా థిక్గా వస్తుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది. అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ డే అండి, నేను బాగా కలిపేసి అట్టే పెట్టేశాను. ఆ తర్వాత ఒకరోజు పొద్దున్నే ఇలా కలిపాను, మళ్ళీ సాయంత్రం కూడా కలిపేస్తాను దీన్ని. చూడండి అప్పటికే థిక్ అయిపోయింది, చూసారా? ముందు రోజు ఉన్నట్టుగా, మార్నింగ్ ఉన్నట్టుగా లేదు కదా. సో ఇప్పుడు ఇంకా థిక్ అయిపోతుంది. అలాగే మర్నాడు కూడా వదిలేస్తే బాగా థిక్నెస్ వస్తుందండి, బాగా గ్రేవీ వస్తుంది మనకి. ఈ విధంగా పెట్టేశాను. ఆ తర్వాత మర్నాడు సాయంత్రం కూడా కలిపాను. చూడండి థిక్ అయిపోతుంది. ఫైనల్గా మనం సెకండ్ డేకి వచ్చేటప్పటికి బాగా థిక్ గ్రేవీ తోటి వస్తుంది అన్నమాట. అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు జార్లో పెట్టేసి. చూడండి ఎంత బాగుందో, చూడగానే తినేయాలనిపించేలా ఉంది కదా. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలండి, బయటే పెట్టేసి కలుపుకోవాలి. సో ఫైనల్ డే, సెకండ్ డే చూసేటప్పటికి బాగా థిక్గా అయిపోతుంది. చూడండి ఎంత థిక్గా ఉందో. సో ఆల్మోస్ట్ మనం చాలా రోజులు పెట్టిన పచ్చడిలా కనిపిస్తుంది కదా, బాగా గ్రేవీ. ఇంకా కావాలంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ యాడ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా స్టోర్ చేసుకొని మధ్యలో ఇది బాగా థిక్ అయిపోయినాక మీరు కావాలంటే హీట్ చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగానే బాగుంటుందండి. మరీ ఎక్కువ ఆయిల్ ఉంటే బాగోదు, గ్రేవీ ఎక్కువ ఉండాలి. నేను ఈ గ్లాస్ జార్లో స్టోర్ చేసేసాను. ఈ విధంగా మీరు ఒక 2-3 నెలలు తినేయచ్చండి, నిల్వ ఉంటుంది. బయట పెట్టినా ఏం బూజు పెట్టేది, బాగా డీప్ ఫ్రై చేసాం కాబట్టి బూజు పట్టదు. ఒకవేళ 2-3 నెలలకు మించి ఉండాలి, 6 నెలలు ఉండాలి అనుకుంటే కనుక మీరు అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు వాడుకోవచ్చు. చూడండి ఎంత రుచిగా ఉందో, ఎంత రుచిగా కనిపిస్తుందో చూసారా? తినేయాలనిపించట్లా, చాలా బాగుంటుందండి. చట్నీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ.